ఏది మనం భయపడతామని అడిగినట్లయితే, అంకిత్ లేదా పాస్టర్ గారు లేదా అన్న, మీరు దేని గురించి మీరు భయపడతారు నన్ను అడిగినట్లయితే నేను ఏం చెప్తానో తెలుసా? బొద్దింకంటే నాకు భయం అని నేను చెప్తానండి. ఇంత హైట్ ఉన్నాను, ఇంత బలం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ చిన్న బొద్దింకని చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా బొద్దింకంటే భయం వేస్తుంది? ఎంత కొట్టినా చావదు ఒకటి, రెండవది అది ఎగరగలదు. దేవుడు దాంట్లో అటువంటి స్పిరిట్ని పెట్టాడు. అంత చిన్నదైనా సరే బొద్దింక నన్ను భయపడుతుంది. శ్రేష్ఠకైతే ఏంటి భయం శ్రేష్ఠ నీకు? బల్లి అంటే భయం. శ్రేష్ఠ ఒక్కరికే కాదు, శ్రేష్ఠ వాళ్ళ ఇంట్లో అందరికీ, కేవలం పాస్టర్ గారికి తప్ప, శామ్యుల్ కర్మోజీ గారికి తప్ప కుటుంబంలో అందరికీ భయమే. సుహాస్కి కానీ, శ్రేష్ఠకి కానీ, ఆంటీకి కానీ అందరికీ భయమే. అంకులోకెళ్ళే వాళ్ళందరి ముందు నిలబడి ఆ బల్లిని కొట్టి వీళ్ళని కాపాడతాడు. ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతుంది, పరిగెడుతూ ఉంటారు. మొదటిసారి మాకు పెళ్ళైన తర్వాత నేను ఇంటికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది, ఎంతో ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. ఈలోపు శ్రేష్ఠ, అమ్మ బల్లి ఉంది ఇక్కడ రూమ్లో అని చెప్పింది గట్టిగా. వెంటనే నేనేమనుకున్నానో తెలుసా? ఆంటీ కనుక వచ్చి ఆ బల్లిని కొడతారేమో అనుకుంటే, ఆంటీ కూడా శ్రేష్ఠ వెనక్కి వెళ్ళిపోయి బల్లదిగో బల్లదిగో అన్నారు. ఈలోపు సుహాస్ వచ్చి అదిగో బల్లదిగో, దాన్ని తోక ఆడేస్తుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. ఈలోపు తండ్రి వచ్చి కుటుంబానికి ఉన్న భయాన్ని తీయడానికి ఆ బల్లిని తీసి ఇంట్లోంచి బయటపడేశాడు. అప్పుడు నాకు అనిపించింది కదా, మన తండ్రి అనే దేవుడు కూడా మన చిన్న భయమైనా పెద్ద భయమైనా ఆయన మన ముందు నిలబడి ఎటువంటి దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్ళలో దేవుడు పెట్టి మనల్ని కాపాడుతాడు కదా మన తండ్రి కూడా. అలాగే అండి, ఎలాగైతే పాస్టర్ గారు ఎలా అయితే ఆ చిన్న భయం నుండి, వాళ్ళలో ఉండే భయం నుంచి వాళ్ళని దూరపరచడానికి, ఆ భయం నుంచి దూరపరచడానికి వాళ్ళకి సహాయం చేసి ఆ బల్లిని అక్కడి నుంచి తీసేశారో, అలాగే మన తండ్రి అయిన దేవుడు నువ్వు ఎంత భయపడుతున్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కృంగి ఉన్నా, నేను ఉన్నాను నీ ముందు, నీ నుండి నిలబడి నీ యుద్ధము నేను చేస్తాను అని ప్రభువారు నీకు వాగ్దానం తెలియజేస్తున్నారండి. హల్లెలూయా. సో మీరు విశ్వాసంను కోల్పోకండి. జీవితాన్ని కోల్పోతున్నారని భయపడుతున్నారా? డబ్బు లేదని భయపడుతున్నారా? ఉద్యోగం లేదని భయపడుతున్నారా? ఆరోగ్యం లేదని భయపడుతున్నారా? ఎన్ని భయాలు మీకున్నా, మీరు ఒక్కటి మాత్రం మీరు కోల్పోకపోతే, ఎన్ని భయాలు మీ జీవితంలో మిమ్మల్ని దాడి చేస్తున్నా, ఎంత శోధన మీ జీవితంలోకి సాతాను తీసుకొస్తున్నా, భయపడకొడి అనే వాగ్దానాన్ని మీ హృదయంలో కనుక పెట్టుకున్నట్లయితే, విశ్వాసమును కోల్పోకుండా మీరు కనుక సాగినట్లయితే, అద్భుతమైన రీతిలో నీ విశ్వాసమే నీ ప్రార్థనకు జవాబిస్తుంది. నీ విశ్వాసమే విడుదలని కలుగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ప్రాణాపాయ స్థితిలో నుంచి ఊపిరిని, జీవవాయువును పోసి నిన్ను మరలా నడిపించగలిగే శక్తి నీకుండే విశ్వాసంకి ఉందండి. నీ కనుక ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నట్లయితే కొండని సైతం పక్కకు తీయగలవంట. విశ్వాసంతో నువ్వు కనుక ప్రార్థించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా.